సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుందో ఒకసారి చెక్ చేయండి. చెప్పండి సార్, చెప్పండి సార్. బాలకోటి గారు, ఏంటి ఏపీలో జరుగుతున్న రాజకీయ అంశాలు? ప్రధానంగా విజయసాయిరెడ్డి అంశం అన్నది పెద్ద ఎత్తున నడుస్తున్నది. ఒక పర్సనల్ ఇష్యూని ఈ రకంగా రాజకీయంగా రచ్చ చేసుకుంటా ఇవన్నీ అవసరమా? అందులోనే ఆమె ఒక ఎస్టీ మహిళ ఎవరైనా సరే మహిళే, ఓకే, కాసేపు కులము ఏంటి మతం ఇవన్నీ కూడా పక్కన పెడదాం, అనవసరమైన వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారేమో రాజకీయ పరంగా అన్నది వస్తున్న చర్చ. వర్మ గారు ధన్యవాదాలు. డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా జయభీములు. నేను ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ సచివాలయం దగ్గరికి వెళ్ళొచ్చాను. వర్మ గారు, ఇది కూడా నిజం గెలవాలి, అమరావతికి విజయోత్సవం అని కర్ణాటకలోని బెంగళూరు తెలుగు కళా సమితి వాళ్ళు ఒక అద్భుతమైన ఒక విజయోత్సవ సభను పెడుతున్నారు. డాక్టర్ బాబు రాజేంద్ర గారు, అలాగే నారాయణ గారు అక్కడి నుంచి పనిగట్టుకొని వచ్చి డాక్టర్ బొందు రామస్వామి గారి యొక్క సారథ్యంలో ఈ సభ జరుగుతుంది. దీనికి వస్తే 3 మహిళా మంత్రులను కలిశాను. హోంమంత్రి వనిత గారిని, అలాగనే బీసీ వెల్ఫేర్ మంత్రి సవిత గారిని, సోషల్ వెల్ఫేర్ మంత్రి సంధ్యారాణి గారిని కూడా కలిసి ఇన్విటేషన్ కార్డులు ఇచ్చి ఇప్పుడే వచ్చాం. నేను ఒక మాట చెప్తున్నాను సార్, నిండుకుండ మీద నీళ్లు తీసుకెళ్లేవాడు జాగరూకతగా ఉండాలి, లేకపోతే నీళ్లు వణికిపోతాయి. 2019-24 మధ్య వైసీపీ పార్టీది కూడా నిండుకొండ 151 సీట్ల నిండుకొండ, వాళ్ళకి కొండ మోయటం జాతకాల కాబట్టి ఉనికిపోయింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి కూడా నిండుకొండ 164 సీట్లు కాబట్టి చాలా జాగరూకతగా మొయ్యాలి, చాలా బాధ్యతగా మొయ్యాలి, చాలా బరువుగా మొయ్యాలి. ఈ రోజున మీరు ఈ డిబేట్లోకి వచ్చారు. మీకు తెలుసు, గత 4 ఏళ్ళుగా నేను వైసీపీ పార్టీ మీద నా దళిత బిడ్డల కోసం, నా దళిత గిరిజన బిడ్డల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విధంగా చెప్పాలంటే తెగించి పోరాడా. మేమైతే రైలు బండికి ఎదురెళ్ళాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక రైలు బండి, ఎవడో ఆయనకు ఎదురుగా పోయే సాహసం చేయలా. అలా సాహసం చేసిన వాళ్ళందరూ కూడా ఎలా ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. అయినా కూడా మేము పోయాం. 16 సార్లు హౌస్ అరెస్ట్ అయ్యాం, ఆర్థికంగా నష్టపోయాం, చితికిపోయాం, చంపుతారో బతుకుతామో తేలని పరిస్థితులు మేము బతికాం. ఈ రోజున మళ్ళీ ఒక గిరిజన బిడ్డ మీద జరుగుతున్న వ్యక్తిత్వ హననం. ఇప్పుడు చాలామంది న్యూసెన్స్ గాళ్ళు, నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు మగాళ్ళు ఆడాళ్ళు తెలుసుకోవాలి. ఒక ఆడబిడ్డని బజార్ని పెట్టి వాళ్ళ కుటుంబ వివాదాన్ని రచ్చకీడ్చి వీళ్ళే మంత్రసానులై, వీళ్ళే పురుడు పోసి, వీళ్ళే పేర్లు పెట్టి, వీళ్ళే ఉయ్యల్లో వేసి, వీళ్ళే బారసాలు నడిపి, వీళ్ళే మెల్లలో గొలుసులేసి, ఎవడెక్కడ చిత్తకత్తి కుక్క ఎవరికి చేయాలి డిఎన్ఏ పరీక్ష? ఇప్పుడు ఆ అధికారి యొక్క బిడ్డకు కూడా చేయాలిగా. మొగుడు పిల్లల మధ్య ఉన్న గొడవలో ఒక భర్త ఇచ్చిన దాన్ని వారం రోజులుగా మీడియాలో చర్చ పెడతారా? అంటే గిరిజనులు కాబట్టి ఎవరు మాట్లాడలేరనే కదా, ఆడబిడ్డ కాబట్టి ఎవరు అందరూ కదా. అంటే ఇప్పుడు మీకు ఎంపీ విజయసాయిరెడ్డి మీద చర్యలు తీసుకోవటానికి ఈ 1,60,00,000 రూపాయలు దొరికినాయా? ఇంకా నేరం చేయలేదా? పులికి పులి మాంసం గిట్టదంట, జింక మాంసం అంటే రుచి. జింక మాంసం అంటే రుచి. ఎవరిని హననం చేస్తున్నారు? ఎవరిని బలిస్తున్నారు? ఎవరిని వేటాడుతున్నారు? దున్నపోతులు గుద్దుకుంటే ఎద్దుల కొమ్ములాటంలో లేగతోడ కాళ్ళు ఇరిగినట్టుగా ఒక అమాయకమైన బిడ్డ, ఒక కుటుంబ జీవితం. అంటే ఎవరు చెప్తారా ఆ బిడ్డ ఎవరిని చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎవరితో కనాలి? ఒక మహిళ వ్యక్తిత్వ హననం చేస్తారా? గతంలో మనం మాట్లాడలేదా? మహిళల మీద అలాంటి వ్యక్తిత్వ హననం చేస్తే మనం ఖండించలేదా? ఇప్పుడు ప్రభుత్వం జోక్యం కలుగు చేసుకోదా? దీనికి ఫుల్ స్టాప్ పెట్టదా? ఎంతకాలం సాగిస్తారు ఎపిసోడ్? ఎంతకాలం సాగిస్తారు? మీకు చేత అయితే విజయసాయిరెడ్డి బొక్కలు వేయండి. ఆయన ఉత్తరాంధ్ర కూడా కబ్జా చేశారని చెప్పారు కదా, భూములు గనులు ఆక్రమించారన్నారు కదా. పులులు కొట్లాడండి. ఆడపిల్లలను బలి పశువులు చేయటం ఏంటి? ఇప్పుడు మేమేం చెయ్యాలి? మేము ఎవరి తరపున మాట్లాడాలి? ఎవరికి డిఎన్ఏ టెస్ట్ చేయాలి? నా గిరిజన బిడ్డకి చెయ్యాలా?
ఎంతమంది చేసుకోవాలి గిరిజన పెట్టి డిఎన్ఏ అది ఓ కుటుంబం చట్టాలు లేవా? ఆమెకి స్వేచ్ఛ లేదా? కన్నీరు పెట్టి ఏడ్చిందే. నాకు ఒక స్వతంత్రమైన జీవించే హక్కు ఉందని చెప్పిందే. ఆమె విడాకులు అయినాయి అని చెప్పింది. అయినాయో లేదో ఆమె చెప్పింది. మదన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబం కూడా ఆయన చెప్పిండు. అర్థం కావడం లేదా? ఇంకా చర్చోపచర్చలా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను వర్మ గారు. చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. నేను ఇప్పటికీ చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటుకో ఇదే దీనినే మహిళల హింస అంటారు. ఈ హింసను ఆపండి. నా 3 రోజులుగా శాంతి అనే అధికారిని పోలు కూడా ఎత్తలేని పరిస్థితి. ఆమె అడ్వకేట్తో నేను మాట్లాడాను. ధైర్యం కోల్పోయింది. నేను గతంలో మాట చెప్పాను మీకు. డాక్టర్ సుధాకర్ గారిని చంపేస్తే ఆయన భార్య వల్లిక గారిని నేను విశాఖపట్నంలో కలిస్తే ఆమె మనుషులు కలవడానికి భయపడిపోయింది. నేను గలవనానండి. లోకేష్ గారిని గలవనందండి. నాకు తెలిసి ఇదే బాలకోటకి వెళ్తే మెల్లవ నన్ను ఆకుపచ్చని కండువా చూసి ఇతను గారు అమరావతి జేఎస్సీ నాయకుడు నా భర్త గురించి మాట్లాడతానని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చింది. గజగజ వణికిపోయిందండి. ఏంటి సార్ ఈ హననం? మనం ఏం ఎవరిని రక్షించడం కోసం ఎవరి మీద పడుతున్నాం? చూడండి, బలాబలాలు ఉంటే ఇప్పుడు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, వైసీపీ పార్టీ పరిపాలన వచ్చి దిగిపోయింది. ఇంకా మీరు శిక్షించేది ఏముంది? రాష్ట్ర ప్రజలు శిక్షించారు. మా కోరికలు ఫలించినాయి, మా ప్రార్థనలు ఫలించినాయి, మా అమరావతి మహిళల యొక్క శాపరార్థాలు ఫలించినాయి, దీక్ష నెరవేరింది, న్యాయం జరిగింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి కొత్త ప్రభుత్వం వస్తే ఏం చేయాలి? ఆడబిడ్డలను విసిరిపోసుకుంటారా? చాలా దుర్మార్గం అంటే ఇది. బాధతో చెప్తున్నాను. ఆనం గారు ఇది బాలకోటి గారు ఆవేదన. ఇప్పటికైనా సరే ఫుల్ స్టాప్ పెట్టాలన్నది ఆయన డిమాండ్. ఒక్క మాటే ఈ సమాజంలో 2 అంశాల పట్ల చిన్న చూపు ఉంటుంది. అది న్యూసెన్స్ మీడియాకైనా సరే, వక్ర బుద్ధి కలిగిన వ్యక్తులకైనా సరే. 1 మహిళలు, 2 క్రింది కులాలకు సంబంధించిన వ్యక్తులు. వీళ్ళకి ఎవరో అండ రారు అని చెప్పేస్తానని ఏమిటిదండి? కాబట్టి దీని పట్ల ప్రభుత్వం స్పందించాలి. దీనికి ఏదైనా ఒక చర్య తీసుకోవాలి. ఆ అమ్మాయిని పలకరించాలి, గుండె ధైర్యం చేయాలి. ఒక గిరిజన అధికారిని అంటే చాలా కింది స్థాయిలో ఎన్నో ఆటుపోట్లు గోడ్చుంది. పోనీ ఆ చట్టపరమైన భూకుంభకోణాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోండి. అధికారిగా తప్పులు చేస్తే తప్పులు శాఖాపరమైన చర్యలు తీసుకోండి. అంతే తప్ప విజయసాయి రెడ్డిని అర్థం పెట్టి మహిళల యొక్క జీవితంతో అన్నవట్టాన్ని మాత్రం బహుజన చేసిగా నేను ఖండిస్తున్నాను. ఆనం గారు